చూస్తున్నారుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక జీఎస్టీ తగ్గించామని చెప్తున్నారండి, ఎలా ఉంది? ఎక్కడ తగ్గింది జీఎస్టీ? దేని మీద తగ్గింది? ఆయిల్ ప్యాకెట్ల మీద తగ్గిందా? నిత్యావసరం మీద సరుకుల మీద తగ్గిందా? దేని మీద తగ్గింది? నారా లోకేష్ గారు మొన్న వెళ్ళి శ్రీలంకలోకి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి మొన్న ఆయిల్ రేట్లు తగ్గుతాయి, మనకి ఆయిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పేసి అన్నారు. అక్కడికంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఆయిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఏం తగ్గించారు? పెట్రోల్ ధరలు ఏం తగ్గించారు? పేదలకు ఏం ఉపయోగపడింది? ఇప్పుడు వాళ్ళు పథకాలు పెట్టినే కానీ ఈ జిఎస్టీల వల్ల ఏం ఉపయోగపడింది? 15,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి అంటున్నారు. ఏ రకంగా ఇస్తారు? జిఎస్టీ తగ్గితే ఏ రకంగా ఇస్తారు? దేనివల్ల తగ్గింది జిఎస్టీ? ఒక బైక్ మీద తగ్గిందా? ఒక నూనె ప్యాకెట్ మీద తగ్గిందా? ఉప్పు ప్యాకెట్ మీద తగ్గింది? దేని మీద తగ్గింది? ఉప్పు ప్యాకెట్ మీద అయినా. కరెంట్ బిల్లు కానీ ఎలా ఉన్నాయి? కరెంట్ బిల్లులు ఏంటి మోతం అవుతున్నాయి. తాడేగిల్లో ఉన్నోడికి, రేకుల షెడ్ ఉన్నోడికి, బిల్డింగ్ ఉన్నాడు కూడా ఒకటే లాగా వస్తున్నాయి. ఏది తగ్గింది ఏంటి అసలు? ఈ మధ్య కల్తీ మద్యం అంటున్నారండి. కల్తీ మద్యం తయారు చేశాడుగా మొన్న ఒకడు, ఆడి పేరేంటి ఆర్పీ గాడు, ఆడే తయారు చేసి చూపిస్తున్నాడు కదా. ఇంకెవరో చేసి చూపించాల్సిన అవసరం ఉంది, వాడే చేసి చూపిస్తున్నాడు. ఇంకేం కావాలి? నారావారి సారా నిజంగా నారావారి సారా అని మంచి బ్రాండే పెట్టారుగా. నాణ్యతైన ముందు, కల్తీ లేని ముందు, మంచి బ్రాండ్ నారావారి అంటే మంచి బ్రాండే. ఇంకా అది అగుతా ఉండడం, తోలుతా ఉండడమే. ఓకే, మరి చూస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాణ్యమైన విద్య ఇస్తా అన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మందు ఇస్తా అని చెప్పారుగా. అవును, సరిపోతుందిగా. చూడలేదా నాణ్యత? డాడీకి వందనం అన్నారు, డాడీకి ఇంధనం అన్నారు, సరిపోయింది. ఇంకేం కావాలి? అంతేనా? అంతే, ఇంకా చాలు. బాబు గారి హామీలన్నీ మంచి మంచి టాప్ హామీలే కదా. ఏంటి వరదలో కూడా బాగా కాపాడే అంతా కూడా సమర్థవంతంగా తిప్పుకొట్టారంటారండి. అవును, చెప్పానుగా నేను. చంద్రబాబు నాయుడు గారు 2 చేతులతో సుడిగాల్లాగా ఆపుకుంటా తీరాన్ని దాటించుకుంటా శ్రీలంక తీసుకెళ్లిపోయారుగా. ఇంకా రాదు మనకి, ఇంకా తీరం దాటిపోయింది. తీరం దాటిపోయింది. నిజమేనా? బాబు దెబ్బకి తీరం దాటిపోయి వెళ్ళిపోయింది వరదలు కూడా.